సో, ఈ లెక్చర్‌లో మనం ట్రాన్స్‌ఫర్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. ఈ లెక్చర్‌లో మనం ట్రాన్స్‌ఫర్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో, ట్రాన్స్‌ఫర్ స్టేట్మెంట్స్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ జంపింగ్ స్టేట్మెంట్స్. జంపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? అసలు జంప్ అంటే ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి జంప్ చేయడం. అలాగే కోడ్‌లో కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి జంప్ చేయడానికి ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రాన్స్‌ఫర్ స్టేట్మెంట్స్‌ని యూజ్ చేస్తారనమాట. సో, ట్రాన్స్‌ఫర్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ లూప్స్ ఆర్ స్కిప్ ద సర్టెన్ పార్ట్ ఆఫ్ కోడ్. అంటే ఒక 10 స్టెప్స్ ఆఫ్ కోడ్‌లో మధ్యలో ఒక 2 లైన్స్‌ని స్కిప్ చేసి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద కోడ్‌ని సో, యాక్చువల్‌గా మనకు తెలుసు కదా! పైథాన్ అనేది సీక్వెన్షియల్ మేనర్‌లో ఎగ్జిక్యూట్ అవుతది. సో, 1 బై 1 ఇఫ్ 1-10 లైన్స్ కోడ్ ఉంటే ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి, సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి, థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి అలా జరుగుద్ది. బట్ అలా కాకుండా నాకు ఫోర్త్, ఫిఫ్త్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. సిక్స్త్ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకో. అలాంటి టైంలో ఈ ట్రాన్స్‌ఫర్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తానన్నమాట. ఓకే. ఈ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అనేవి బేసికల్లీ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్రేక్, కంటిన్యూ, పాస్. అసలు ఈ 3 టైప్స్ గురించి మనం ఇప్పుడు థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, బ్రేక్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిట్ ద లూప్ లైక్ ఫర్ ఆర్ వైల్ ఇమ్మీడియేట్‌లీ ఇట్ స్టాప్స్ ద లూప్ ఫ్రమ్ రన్నింగ్ ఫర్దర్ ఈవెన్ ఇఫ్ ద లూప్ కండిషన్ ఈస్ స్టిల్ ట్రూ. అంటే దీని అర్థం ఏంటంటే బ్రేక్ స్టేట్మెంట్ దేనికి యూజ్ చేస్తారంటే ఒక లూప్‌ని ఎగ్జిక్యూట్ చేసేయడానికి. అది ఏ లూప్‌లో అది ఫర్ లూప్‌లో యూజ్ చేసుకోవచ్చు మనం లేదా వైల్ లూప్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇట్ స్టాప్స్ లూప్ ఫ్రమ్ రన్నింగ్ ఫర్దర్ ఈవెన్ ద లూప్ కండిషన్ ఈజ్ స్టిల్ ట్రూ. అంటే ఎప్పుడైతే ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసామో ఒకవేళ మన కండిషన్ అనేది ట్రూ అయినా కానీ మన ఫర్ లూప్లో కావచ్చు వైల్ లూప్లో కావచ్చు ఆ లూప్ని బ్రేక్ చేసేస్తుంది, అక్కడతో ఆపేస్తుంది అనమాట ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది. సో దానికి నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటంటే కంటిన్యూ స్టేట్మెంట్. కంటిన్యూ ద స్టేట్మెంట్ స్కిప్ ద రెస్ట్ ఆఫ్ ద కరెంట్ ఇటరేషన్ ఫర్ ఎ లూప్ అండ్ మూవ్స్ టు నెక్స్ట్ ఇటరేషన్. ఇట్ డస్ నాట్ ఎగ్జిట్ ద లూప్ ఆర్ ఎంటైర్లీ బట్ స్కిప్ ద ఓన్లీ కరెంట్ స్టెప్. ఈ కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు 1-10 లైన్స్ అనే పైథాన్ కోడ్ ఉంది, అది రన్ అవుతుంది. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ యూస్ చేసి మధ్యలో ఎక్కడైనా ఒక 2 స్టెప్స్ లేదా ఒక 3 స్టెప్స్ని మనం స్కిప్ చేయొచ్చు అనమాట. సో, అక్కడ లూప్ అనేది బ్రేక్ అవ్వదు. అలానే ఎగ్జిట్ కూడా అవ్వదు. బట్ ఆ ప్రాసెస్ అనేది నెక్స్ట్ కంటిన్యూ అవుతదనమాట. సో, నెక్స్ట్ సేమ్ దీనికి సిమిలర్ లాగే పాస్ స్టేట్మెంట్ ఉంటది. సో, పాస్ స్టేట్మెంట్ ఈజ్ ఏ ప్లేస్ హోల్డర్. ఇట్ డస్ నథింగ్. ఇట్ యూజ్డ్ when you need to write empty code block, for example loop functions. It is used to avoid syntax errors and block the code is required not yet implemented. దీని మెయిన్ యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 లైన్స్ ఆఫ్ పైథాన్ కోడ్ రాస్తున్నాం. ఓకే. అందులో నాకు థర్డ్ లైన్ ఆర్ ఫోర్త్ లైన్లో ఏం రాయాలో తెలీదు. మిగతా కోడ్ అంతా నాకు పర్ఫెక్ట్గా వచ్చు. మనకు తెలియదని చెప్పి అక్కడ ఎంటీగా వదిలేసి మనం రన్ చేస్తే ఏమవుతుంది, కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఈవెన్ మీన్కి మిగతా 9 లైన్స్లో ఉన్న కోడ్ అనేది పర్ఫెక్ట్ అయినా ఫస్ట్ లైన్ అనేది కరెక్ట్గా లేకపోతే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి ఈ పాస్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తారనమాట. సో పాస్ స్టేట్మెంట్ ఈజ్ ఎ ప్లేస్ హోల్డర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డూ నథింగ్ బట్ పాస్ ద కోడ్. అంటే ఏంటంటే అదేం చేయదు, అది లూప్ని బ్రేక్ చేయదు, లూప్ని కంటిన్యూ చేయదు. బట్ ఎక్కడైతే మనకి ఆ కోడ్ అనేది రాదో అక్కడ ఈ పాస్ స్టేట్మెంట్ ప్లేస్ హోల్డర్ చేయడం వల్ల ఆ పార్ట్ అనేది స్కిప్ అవుతుంది అనమాట. స్కిప్ అయ్యి మిగతా లూప్స్ అన్నీ కంటిన్యూస్గా రన్ అవ్వడానికి కావచ్చు లేదా మిగతా కోడ్ అనేది కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి యూజ్ చేస్తుంది అనమాట. సో పాస్ కావచ్చు, కంటిన్యూ కావచ్చు, బ్రేక్ కావచ్చు, వీటిని జంపింగ్ స్టేట్మెంట్స్ అంటాం. ఇవి ఒక్కోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం అనమాట. సో ఇది థియరిటికల్ కాన్సెప్ట్. బట్ ప్రాక్టికల్గా పైథాన్ కోడ్లో వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం మనం. సో ఇప్పుడు మనం ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ గురించి థియరిటికల్గా చూద్దాం. ఓకే. సో నేను ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. లెట్స్ సే ఇట్ యాజ్ jumping.py. ఓకే. సో ఇప్పుడు ఈ జంపింగ్ స్టేట్మెంట్, సో యాక్చువల్లీ మనం జంపింగ్ స్టేట్మెంట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సో జంపింగ్ స్టేట్మెంట్స్ ఇందులో యాక్చువల్లీ 3 టైప్స్. ఓకే. ఫస్ట్ టైప్ వచ్చేసి బ్రేక్, నెక్స్ట్ కంటిన్యూ, లేటర్ ఆన్ పాస్. ఓకే. ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో వీటిని
కోడ్‌లా ఎలా కన్వర్ట్ చేసి మనం ఎలా కోడ్‌లో ఇంప్లిమెంట్ చేయాలో స్టార్టింగ్ బేసిక్ ఎగ్జాంపుల్స్ నుంచి వెళ్దాం. సో నేను ఒక వేరియబుల్ తీసుకున్నా. సో ఏ అనే ఒక వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే దిస్ యాజ్ ఒక స్ట్రింగ్ తీసుకుందాం. ఓకే, ఆ స్ట్రింగ్ ఏంటంటే అనిల్ అకాడమీ. ఓకే, అనిల్ అకాడమీ. ఓకే, ఈ స్ట్రింగ్ తీసుకున్నాక ఇప్పుడు నేను ఒక లూప్ యూస్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ సే దిస్ యాజ్ ఫర్ ఐ ఇన్ ఏ అనే వేరియబుల్లో ఇఫ్ ఐ అనేది ఈజ్ ఈక్వల్ టు ఏ స్ట్రింగ్. సో ఐ అనేది దేనికి ఈక్వల్ అనుకుందాం, లెట్స్ సే డి. ఓకే, డికి ఈక్వల్ అయితే కండిషన్ ఆఫ్ చేసి, సో యాక్చువల్లీ ఇది మనం ఓకే 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 ఇక్కడ యాక్చువల్ మనం ఇండెంటేషన్ ఎర్రర్ మిస్ చేసాం. సో ఇప్పుడు ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు డి అని అనుకుంటే ఇక్కడ మనం బ్రేక్ చేద్దాం. ఓకే, ఇక్కడ బ్రేక్. సో ఎప్పుడైతే ఐ అనేది డికి ఈక్వల్ అయిందో అప్పుడు ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి అని నేను కోడ్ రాసా. ఓకే, ఈ లూప్ నుంచి ఎగ్జిట్ అయ్యి నేను ప్రింట్ ఐని ప్రింట్ చేయమని కాల్ చేసా. ఓకే, దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో చూడండి, సో ఇది మనకి ఏమిస్తుందంటే, సో యాక్చువల్గా మనకు అవుట్పుట్ ఏదైతే వచ్చిందో, సో ఒకసారి మళ్ళీ క్లారిటీగా చూద్దాం. సో సీ దిస్, మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమైతే వచ్చిందో, నేను యాక్చువల్గా స్ట్రింగ్ అనేది అనిల్ అకాడమీ అని ఒక స్ట్రింగ్ ఇచ్చా. ఇక్కడ కోడ్ ఏమని రాశానంటే ఇఫ్ ఐ అనేది డీకి ఈక్వల్ అయితే అక్కడతో బ్రేక్ అయిపోవాలి. సో ఇక్కడ మనకి చూడండి, సో ఫస్ట్ అనిల్ అనేది వచ్చింది, అకాడమీ అని వచ్చింది, కానీ ఏ తర్వాత డి కాబట్టి ఇక్కడ డి అనేది ఈక్వల్ అయింది కాబట్టి అక్కడికి బ్రేక్ అయిపోయింది అనమాట. సో అక్కడికి బ్రేక్ అయిపోయి అక్కడతో బ్రేక్ అయిపోయి ఈ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. సో ఈ బ్రేక్ అనే ఫంక్షన్ యాక్చువల్గా ఇలా యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు కంటిన్యూ అనే ఫంక్షన్ చూద్దాం. సో నేను జస్ట్ ఏం లేదు, ఈ బ్రేక్ ప్లేస్లో కంటిన్యూ చేసి ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, సో కంటిన్యూ. సో ఇప్పుడు ఈ టూ అవుట్పుట్స్కి డిఫరెన్స్ మీరు ఇప్పుడు ఇక్కడే చూద్దరు. సో ఇందాక మనం బ్రేక్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడైతే డీకి ఈక్వల్ అయిందో అక్కడతో లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, యాక్చువల్లీ అకాడమీలో ఏసీఏ వరకే వచ్చింది. ఓకే, సో ఇక్కడ నేను కంటిన్యూ యూజ్ చేసినప్పుడు ఇక్కడ అనిల్ ఫుల్గా వచ్చింది, అకాడమీలో ఒక డి తప్ప మిగతా అంతా వచ్చింది. సో మీకు ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంటుంది. సో బ్రేక్ అంటే ఏంటంటే అక్కడతో బ్రేక్ చేసేసింది. ఎప్పుడైతే ఐ అనేది డీకి ఈక్వల్ అయిందో అక్కడతో బ్రేక్ అయిపోయింది. ఓకే, సో ఎప్పుడైతే కంటిన్యూ యూజ్ చేసినప్పుడు డి అనేది స్కిప్ అయిందనమాట. సో అక్కడ డి తీసేసి మిగతాదంతా కంట్రోల్ అది ఏమంటారు ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ లూప్ అనేది కంటిన్యూ కేసులో ఫెయిల్ అవ్వట్లేదు. ఐ మీన్ లూప్ అనేది రన్ అవ్వకుండా ఆగట్లేదు అనమాట. లూప్ అనేది కంటిన్యూస్లోనే ఉంది. బట్ ఎక్కడైతే ఆ డీకి ఈక్వల్ అయిందో ఆ పార్ట్ తీసేసి దాన్ని కంటిన్యూ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇచ్చింది. సో ఇది బ్రేక్కి కంటిన్యూకి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో దీని మీద మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం కంటిన్యూట్ గురించి డిస్కస్ చేసుకున్నాం, బ్రేక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు పాస్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో పాస్ అనే ఫంక్షన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో సింపుల్గా చిన్న ఎగ్జాంపుల్ యూస్ చేసి మనం డిఫైన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఐ ఇన్ రేంజ్. ఇక్కడ నేను పారామీటర్స్ ఓపెన్ చేసి ఎండ్ ఫంక్షన్ ఏం తీసుకుంటున్నాను అంటే 5. ఓకే, ఇండెంటేషన్ స్టార్ట్ చేసి ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 ఇండెంటేషన్ ఇచ్చి పాస్ అని అంటున్నా. ఓకే, పాస్, దెన్ ప్రింట్ ఐ. ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ రేంజ్ 5 ఇచ్చా. 5 అంటే ఏంటి? సో డైరెక్ట్ నేను 5 ఇచ్చాను కాబట్టి 0 నుంచి స్టార్ట్ అయ్యి 5తో ఎండ్ అవుతుంది. సో 5 - 1 అంటే యాక్చువల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో
సో రేంజ్ ఫంక్షన్ ఎంత అయితే తీసుకుంటో దానికి -1 చేసుకోవాలి. సో 5 - 1 4. సో 4తో అవుట్‌పుట్ వచ్చింది. 0తో స్టార్ట్ అయింది. బట్ ఎప్పుడైతే ఇక్కడ i అనేది 3కి ఈక్వల్ అయిందో అది పాస్ చేసేయమంది. ఓకేనా? సో యాక్చువల్‌గా ఇక్కడ మనకి పాస్ స్టేట్మెంట్ యూజ్ చేయకపోయినా కూడా సేమ్ ఇదే అవుట్‌పుట్ వస్తది. బట్ ఇక్కడ ఏదైతే ఈ పాస్ స్టేట్మెంట్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫ్యూచర్‌లో మనం ఇక్కడ ఏదైనా కోడ్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? అందుకు ఇక్కడ ఈ పాస్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేశారు. ఈ పాస్ స్టేట్మెంట్ ఇక్కడ ఏమీ చేయలే. సో పాస్ స్టేట్మెంట్ డిడ్ నథింగ్. పాస్ స్టేట్మెంట్ యొక్క మెయిన్ పర్పస్ అదే. పాస్ స్టేట్మెంట్ ఏది చేయదు. బట్ ఫ్యూచర్‌లో అక్కడ ఒక కోడ్ యాడ్ చేసుకోవడానికి అక్కడ మీకు కోడ్ తెలియకపోతే ఆ పాస్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇది పాస్ స్టేట్మెంట్ యొక్క మెయిన్ రీజన్. సో నెక్స్ట్ బ్రేక్‌ని, కంబైన్‌ని యూజ్ చేసి ఒక చిన్న కోడ్ చూద్దాం. సో లెట్స్ సే సేమ్ ఒక కోడ్ రాద్దాం. ఈసారి ఈ కోడ్‌లో బ్రేక్‌ని అండ్ ఆల్సో కంటిన్యూని సేమ్ లూప్‌లో ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫర్ i in range లెట్స్ సే 10. ఓకే. నేను 10 వరకు రేంజ్ ఇచ్చా. అంటే 0 to 10. 10 అంటే -1 తీసుకోవాలి కాబట్టి సో 9 వరకు ప్రింట్ అవుతుంది. దాన్ని ఇఫ్ i ఈజ్ ఈక్వల్ టు 7. సో 7కి ఈక్వల్ అయితే ఇక్కడ కండిషన్ రాస్తా. సో ఇండెంటేషన్ ఇచ్చి సో ఇక్కడ బ్రేక్ చేసామంటున్నా. సో ఎప్పుడైతే i అనేది 7కి ఈక్వల్ అయిందో అక్కడతో నాకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోవాలి. ఎప్పుడైతే బ్రేక్ అనేది యూజ్ చేసామో అక్కడతో మనకి లూప్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఐ మీన్ అక్కడతో లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇందులోనే కంటిన్యూ ఫంక్షన్ యూజ్ చేయడానికి సేమ్ ఇంకొక ఇఫ్ తీసుకుని ఇఫ్ i ఈజ్ %2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. కంటిన్యూ ప్రింట్ i. సో ఇక్కడిది ఏంటంటే ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయడానికి /2 iని /2 చేసి iని ప్రింట్ చేయమంటున్నాం. ఓకే. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ ఏమొచ్చింది 135. సో ఇక్కడ ఏం చేసిందంటే లూప్ అనేది ఈవెన్ నెంబర్స్ని స్కిప్ చేసింది. దేన్ని యూజ్ చేసి కంటిన్యూని యూజ్ చేసి. ఓకేనా? ఎప్పుడైతే i అనేది 7కి ఈక్వల్ అయిపోయిందో అక్కడతో బ్రేక్ అయిపోయింది. అంటే i వరకు 7 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ని స్కిప్ చేసిన నెంబర్స్ మనకు అవుట్పుట్ కింద వచ్చినవి అనమాట. ఓకేనా? సో ఇది యాక్చువల్గా వైల్ కాన్సెప్ట్ జంపింగ్ స్టేట్మెంట్స్లో బ్రేక్ ఎలా యూజ్ చేయాలి, పాస్ ఎలా యూజ్ చేయాలి, కంటిన్యూ ఎలా యూజ్ చేయాలి, బ్రేకు కంటిన్యూ కలిపి ఒక కోడ్లో సింపుల్గా యూజ్ చేస్తుందో ఎలా ఉంటుందో మనం చూసామన్నమాట. సో ఇది జంపింగ్ స్టేట్మెంట్స్ యొక్క ప్రాక్టికల్ కాన్సెప్ట్. పైథాన్లో స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో అసలు పైథాన్లో స్ట్రింగ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ పైథాన్ స్ట్రింగ్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ కోడ్స్. అంటే ఏంటంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక సింగిల్ లెటర్ని క్యారెక్టర్ అంటాం. ఓకే. ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్ని స్ట్రింగ్ అంటాం. ఓకే. సో ఇప్పుడు ఏ అనేది ఒక క్యారెక్టర్. ఏబిసిడి ఈజ్ ఎ స్ట్రింగ్. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ ఆర్ నెంబర్స్ విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై డబల్ కోట్స్. అంటే ఈ డబల్ కోట్స్ మధ్యలో మనం ఏదైతే పెడతామో అది స్ట్రింగ్ అనమాట. అది సింబల్స్ అవ్వచ్చు, లేదా ఒక నెంబర్ అవ్వచ్చు, లేదా ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అవ్వచ్చు. దాన్ని మనం స్ట్రింగ్ అని చెప్పి డిఫైన్ చేస్తాం. ఓకే. దేర్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ డేటా టైప్స్ అండ్ ఇమ్యూటబుల్, మీనింగ్ వన్స్ ద స్ట్రింగ్ ఈస్ క్రియేటెడ్ ఇట్ కెనాట్ బి చేంజ్డ్. దీని మీనింగ్ ఏంటంటే స్ట్రింగ్స్ అనేవి మోస్ట్ కామన్గా యూజ్ చేసే డేటా టైప్స్ పైథాన్లో. అంతేకాకుండా స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్. అంటే ఏంటంటే ఒకసారి స్ట్రింగ్ అనేది క్రియేట్ చేస్తే దాని ప్రాసెస్ మధ్యలో కానీ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ మధ్యలో చేంజ్ చేయడానికి ఉండదు. ఆ కోడ్ అనేది మళ్ళీ కంప్లీట్గా రీరైట్ చేసినప్పుడు మాత్రమే మనం స్ట్రింగ్ని మళ్ళీ ఇంకో కొత్తగా రాయొచ్చు. అంతేగాని మధ్యలో స్ట్రింగ్ని కొత్తగా మనం రాయలేం. సో దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూటబుల్. ఓకే. ఇప్పుడు స్ట్రింగ్ క్యారెక్టర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్ట్రింగ్ క్యారెక్టర్ వచ్చేసి ఇమ్యూటబుల్. ఒకసారి స్ట్రింగ్ అనేది క్రియేట్ అయితే ఇట్ కెనాట్ బి మాడిఫైడ్ ఎనీ ఆపరేషన్ దట్ థీమ్స్ మాడిఫైడ్ ఏ స్ట్రింగ్ యాక్చువల్లీ ఏ క్రియేట్స్ ఏ న్యూ స్ట్రింగ్. అంటే ఏంటంటే ఒకసారి స్ట్రింగ్ అనేది క్రియేట్ చేశాక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయలేం ఆర్ మాడిఫై చేయలేం. ఒకవేళ ఏదైనా ఆపరేషన్ యూస్ చేసి దాన్ని మాడిఫై చేసినా అది యాక్చువల్లీ ఒక కొత్త స్ట్రింగ్గా క్రియేట్ అవుతుంది తప్ప పాత స్ట్రింగ్లో ఉండదన్నమాట.
ఓకే. నెక్స్ట్ ఇండెక్సిబుల్ అంటే ఏంటంటే స్ట్రింగ్ని ఇండెక్స్ వాల్యూస్తో డిఫైన్ చేయొచ్చు. యాక్చువల్గా పైథాన్లో ఇండెక్స్ వాల్యూస్ అని 0తో స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్సెస్ అని వర్డ్ ఉంది కదా, ACCESS. సో ఏ యొక్క ఇండెక్స్ ఏంటంటే 0, సి యొక్క ఇండెక్స్ 1, నెక్స్ట్ సి యొక్క ఇండెక్స్ 2, అలా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. 0 1 2 3. ఒక స్ట్రింగ్లో ఒక క్యారెక్టర్ని కావచ్చు, ఒక స్ట్రింగ్ని కావచ్చు, మనం ఈ ఇండెక్స్ యూజ్ చేసి అవుట్పుట్ కింద తెప్పించుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ గురించి మనం థియరిటికల్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి ఇటరేటబుల్. అంటే ఏంటంటే యూ కెన్ లూప్ త్రో ఈచ్ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్ యూజింగ్ లూప్స్. అంటే లూప్స్ యూజ్ చేసి కూడా మనం స్ట్రింగ్స్ని లూప్స్లో కూడా స్ట్రింగ్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కాంకాటినేషన్ అంటే ఏంటంటే స్ట్రింగ్స్ కెన్ బి జాయిన్ టుగెదర్ యూజింగ్ ఎడిషన్ ఆపరేటర్. ప్లస్ అంటే యాక్చువల్గా ఎడిషన్ కదా. సో ఈ కాంకాటినేషన్ అనే ఆపరేటర్ని యాక్చువల్గా మనం నెంబర్స్ని యాడ్ చేయడానికే కాదు, స్ట్రింగ్స్ని యాడ్ చేయడానికి కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ ప్లస్ అకాడమీ అని నేను ఒక ఇన్పుట్ ఇస్తే దాని అవుట్పుట్ అనిల్ అకాడమీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో స్లైసింగ్, యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఏ సబ్ స్ట్రింగ్ యూజింగ్ స్లైసింగ్ ఆపరేషన్. స్లైసింగ్ అంటే ఏంటంటే ఒక స్ట్రింగ్ని కట్ చేసి ఒక సబ్ స్ట్రింగ్గా కన్వర్ట్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో యాపిల్ ఈజ్ ఏ ఫ్రూట్ అనేది ఒక స్ట్రింగ్ అయితే అందులో ఉన్న యాపిల్ని కట్ చేసి ఇంకొక సబ్ స్ట్రింగ్గా ఇది ప్రొడ్యూస్ చేస్తుంది, అది స్ట్రింగ్. సో ఇది స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి అని. యాక్చువల్గా స్ట్రింగ్లో కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేసుకుందాం యాక్చువల్లీ. సో వీటిని స్ట్రింగ్ మెథడ్స్ అంటారు. స్ట్రింగ్ మెథడ్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద పైథాన్లో యూజ్ చేసి 14 మెథడ్స్ ఉంటాయి. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థియరిటికల్గా డిస్కస్ చేసుకుని నెక్స్ట్ ప్రాక్టికల్గా డిస్కస్ చేసుకోవడానికి వెళ్దాం. సో ఫస్ట్ స్ట్రింగ్ మెథడ్ వచ్చేసి లోవర్. దిస్ మెథడ్ కన్వర్ట్స్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ టు లోవర్ కేస్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కేస్ ఇన్సెన్సిటివ్ కంప్రహెన్షన్ ఆర్ నార్మలైజింగ్ టెక్స్ట్. అంటే ఏంటంటే ఒక టెక్స్ట్లో ఫర్ సపోజ్ క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు, స్మాల్ లెటర్స్ ఉండొచ్చు, అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు. ఆ క్యాపిటల్ లెటర్స్లో ఉన్న స్ట్రింగ్ని మొత్తం ఆ స్ట్రింగ్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ని స్మాల్ లెటర్స్లోకి మార్చడానికి ఈ లోవర్ అనే స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ అప్పర్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే లోవర్ కేస్లో ఉన్న లెటర్స్ అన్నీ, అంటే స్మాల్ లెటర్స్లో ఉన్నవన్నీ క్యాపిటల్ లెటర్స్ కింద కన్వర్ట్ చేయడానికి ఈ అప్పర్ అనే స్ట్రింగ్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎండ్స్ విత్. దిస్ మెథడ్ చెక్స్ వెదర్ ద స్ట్రింగ్ ఎండ్స్ విత్ స్పెసిఫైడ్ సఫిక్స్. ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ స్ట్రింగ్ ఎండ్స్ విత్ గివెన్ సఫిక్స్, అదర్వైజ్ ఫాల్స్. ఎండ్స్ విత్ అంటే ఏంటంటే ఒక స్ట్రింగ్కి లాస్ట్ వర్డ్ దేంతో ఎండ్ అయిందో డిటర్మైన్ చేయడానికి అనమాట. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్కి లాస్ట్ వర్డ్ ఏదైతే డిటర్మైన్ చేశానో ఇది చెక్ చేస్తుంది ఎండ్స్ విత్తో. అది చెక్ చేసింది ట్రూ అయితే ట్రూ అని ఇస్తుంది, లేదంటే ఫాల్స్ అవుతుంది అనమాట. సేమ్ స్టార్ట్స్ విత్ కూడా అంతే. దిస్ మెథడ్ చెక్స్ వెదర్ ద స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ స్పెసిఫైడ్ ప్రిఫిక్స్. అంటే ఏంటంటే స్ట్రింగ్కి ఉన్న ముందు వర్డ్ అనేది మనం డిటర్మైన్ చేసిందే ఉందా లేదా అనేది ఈ స్టార్ట్స్ విత్తో మనం డిటర్మైన్ చేయొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ రీప్లేస్ ఓల్డ్ న్యూ. దిస్ మెథడ్ ఈజ్ రీప్లేసెస్ ఆల్ అకరెన్సెస్ ఆఫ్ ఓల్డ్ సబ్స్ట్రింగ్ విత్ న్యూ సబ్స్ట్రింగ్ ఇన్ ద స్ట్రింగ్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మాడిఫైయింగ్ అండ్ క్లీనప్ టెక్స్ట్. ఇది జస్ట్ ఒక స్ట్రింగ్ని మాడిఫై చేయడానికి ఆర్ ఆల్స్ క్లీన్ చేయడానికి యూస్ చేస్తారు రీప్లేస్ అనేది. ఓకే. ఈ రీప్లేస్లో ఏ స్ట్రింగ్ని అయితే మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నామో అది ఓల్డ్ స్ట్రింగ్, అది ఇక్కడ రాయాలి. రాసాక దాన్ని ఏ స్ట్రింగ్తో మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఈ న్యూ స్ట్రింగ్ దగ్గర రాయాలి. ఓకేనా. నెక్స్ట్ స్ప్లిట్. దిస్ మెథడ్ స్ప్లిట్స్ ద స్ట్రింగ్ ఇంటూ లిస్ట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ డెలిమీటర్. డిఫాల్ట్ ఈజ్ వైట్ స్పేస్. ఇట్స్ కామన్లీ యూజ్డ్ టు బ్రేక్ డౌన్ ద స్ట్రింగ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. స్ప్లిట్ అంటే ఏంటంటే యాక్చువల్గా రియల్ లైఫ్లో స్ప్లిట్ అంటే ఏంటంటే విడదీయడం. సేమ్ పైథాన్లో కూడా అంతే. ఒక స్ట్రింగ్ని మల్టిపుల్ సబ్స్ట్రింగ్సెస్లా కానీ మల్టిపుల్ క్యారెక్టర్స్లా కానీ స్ప్లిట్ చేయడానికి ఈ స్ప్లిట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట, ఈ స్ప్లిట్ అనే స్ట్రింగ్ మెథడ్ని. నెక్స్ట్ కౌంట్. దిస్ మెథడ్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ నాన్ ఓవర్లాపింగ్ అకరెన్సెస్ ఆఫ్ సబ్స్ట్రింగ్ విత్ ఇన్ ద స్ట్రింగ్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కౌంటింగ్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఆర్ ప్యాటర్న్. ఒక స్ట్రింగ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎన్ని అప్పర్ కేస్ లెటర్స్ ఉన్నాయి, ఎన్ని లోవర్ కేస్ లెటర్స్ ఉన్నాయి, స్ట్రింగ్ లెంత్ ఎంత, అవన్నీ కౌంట్ చేయడానికి ఈ కౌంట్ అనే స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆర్ స్ట్రిప్, ఎల్ స్ట్రిప్. ఆర్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ రైట్, ఎల్ అంటే లెఫ్ట్ అనుకుందాం. సో దిస్ మెథడ్ రిమూవ్స్ టైలరింగ్ వైట్ స్పేసెస్
or specified characters from the right end of the string. It is often to use the cleanup strings with unnecessary trailing spaces. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ స్ప్లిట్ ఎల్ స్ప్లిట్ అనేది వైట్ స్పేసెస్ని కానీ లేదైనా మనం ఒక స్ట్రింగ్లో నాకు దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్లో నాకు ఈ అనే లెటర్ వద్దు, సో ఆ స్పెసిఫిక్గా ఉన్న క్యారెక్టర్స్ని కానీ రిమూవ్ చేయడానికి ఈ ఆర్ స్ట్రిప్ అండ్ ఎల్ స్ట్రిప్ని యూజ్ చేస్తాను అనమాట. సో ఆర్ స్ట్రిప్ అనేది రైట్ సైడ్ ఉన్న స్పెసిఫిక్ క్యారెక్టర్స్ని కానీ లేదా రైట్ సైడ్ ఉన్న వైట్ స్పేసెస్ని కానీ యూజ్ చేయడానికి ఆర్ స్ట్రిప్ అనేది యూజ్ చేస్తారు. ఎల్ స్ట్రిప్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్స్ని రిమూవ్ చేయడానికి ఎల్ స్ట్రిప్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ స్ట్రిప్. సో ఇప్పుడు మనం ఆర్ స్ట్రిప్ చూసాం, ఎల్ స్ట్రిప్ చూసాం. ఇప్పుడు స్ట్రిప్ అంటే ఏంటో చూద్దాం. దిస్ మెథడ్ రిమూవ్స్ బోత్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ వైట్ స్పేసెస్ ఆర్ స్పెసిఫైడ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద స్ట్రింగ్. ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ టు క్లీన్ అప్ స్ట్రింగ్స్ బై రిమూవింగ్ అన్వాంటెడ్ స్పేసెస్. ఓకే, సో ఎల్ స్ట్రిప్ ఆర్ స్ట్రిప్లో అన్వాంటెడ్ వైట్ స్పేసెస్ అనేది రిమూవ్ అవుతుంది. బట్ ఇక్కడ బోత్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ వైట్ స్పేసెస్ ఆర్ స్పెసిఫైడ్ క్యారెక్టర్స్ కూడా రిమూవ్ చేస్తుంది అనమాట ఈ స్ట్రిప్ అనే స్ట్రింగ్ మెథడ్. నెక్స్ట్ రిమూవ్ ప్రిఫిక్స్, రిమూవ్ సఫిక్స్, ఫైండ్, ఇండెక్స్, ఫైండ్, ఇవే లాస్ట్ 4. ఓకే, రిమూవ్ ప్రిఫిక్స్ అంటే ఏంటంటే దిస్ మెథడ్ రిమూవ్స్ ఏ స్పెసిఫైడ్ ప్రిఫిక్స్ ఫ్రమ్ ద స్ట్రింగ్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మోడిఫైయింగ్ స్ట్రింగ్స్ బై రిమూవింగ్ అన్వాంటెడ్ ప్రిఫిక్స్. సో ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఫర్ సపోజ్ ఒక వర్డ్కి ముందున్న వర్డ్ని ప్రిఫిక్స్ అంటాం. ఓకే, ఆ ప్రిఫిక్స్ని రిమూవ్ చేయడానికి ఈ రిమూవ్ ప్రిఫిక్స్ అనే స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సఫిక్స్ అంటే ఏంటంటే ఒక వర్డ్కి తర్వాత ఉన్న వర్డ్ని సఫిక్స్ అన్నాం. సో ఆ సఫిక్స్ని రిమూవ్ చేయడానికి ఈ రిమూవ్ సఫిక్స్ అనే స్ట్రింగ్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్. ఇండెక్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ మెథడ్ రిటర్న్స్ ద ఇండెక్స్ ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద సబ్ స్ట్రింగ్ within the string. If the substring is not found, it raises a value error. ఇండెక్స్ అంటే ఇండెక్స్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇండెక్స్ నెంబర్స్ అనేది 0తో స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఆర్ అనేది 0, రిటర్న్లో ఆర్ అనేది 0, ఈ అనేది 1, అలా ఆ నెంబర్స్తో స్టార్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఫైండ్. దిస్ మెథడ్ రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ సబ్స్ట్రింగ్ విత్ ఇన్ ద స్ట్రింగ్. ఇఫ్ ద సబ్స్ట్రింగ్ ఈజ్ నాట్ ఫౌండ్ దెన్ రిటర్న్స్ -1. ఇక్కడ ఏంటంటే ఈ మెథడ్ దేనికి యూజ్ చేస్తారంటే ఫస్ట్ అకరెన్స్లో సబ్స్ట్రింగ్లో ఉన్న స్ట్రింగ్ని ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తాం. అసలు సబ్స్ట్రింగే లేకపోతే అప్పుడు వాల్యూ అనేది ఎర్రర్ కాకుండా -1 అని వస్తుంది అనమాట. సో ఇది స్ట్రింగ్ యొక్క కాన్సెప్ట్స్. ఓకే, సో ఇప్పుడు దాని గురించి థియరిటికల్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుందాం. సో వీటి గురించి ఇప్పుడు మనం ప్రాక్టికల్లో అసలు వీటి కోడ్ ఎలా చేయాలి అని ప్రతిదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకసారి మనం చూద్దాం. సో మనం స్ట్రింగ్ మెథడ్స్లో ఉన్నాం కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. లెట్స్ సే స్ట్రింగ్ మెథడ్స్.py అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఈ ఫైల్లో మనం ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్లో ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లోవర్ కేస్ గురించి తెలుసుకుందాం. సో కామెంట్ రాసుకుందాం. లోవర్ కేస్, లెట్స్ లోవర్, దీని హెడింగ్. సో ఇప్పుడు దీనికి కోడ్ రాద్దాం. సో సింపుల్గా నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, దాని పేరు టెక్స్ట్ అనుకుందాం. ఓకే, టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నా. ఆ స్ట్రింగ్ ఏంటంటే లెట్స్ ఏ అనిల్ అకాడమీ. ఓకే, ఇది నేను తీసుకున్న స్ట్రింగ్. సో ఫర్ సపోజ్ మనం లోవర్ యూస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మొత్తం క్యాపిటల్ లెటర్స్లో తీసుకుందాం కొన్ని. ఓకే, సో అనిల్ అకాడమీ. సో నేను ఏస్ అనేవి క్యాపిటల్లో తీసుకున్నాను. ఓకే, దీన్ని లోవర్ కేస్ యూస్ చేసి ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ రాస్తాను అనమాట. ప్రింట్ టెక్స్ట్. సో టెక్స్ట్లోనే మన అనిల్ అకాడమీ అనే ఒక స్ట్రింగ్ అనేది స్టోర్ అయింది. సో దాన్ని లోవర్ చేయాలి కాబట్టి స్మాల్ లెటర్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి టెక్స్ట్ డాట్ లోవర్. ఓకే, టెక్స్ట్ డాట్ లోవర్. సో దీని ఏదైనా ఏ స్ట్రింగ్ మెథడ్కైనా ఓపెన్ పారాంథసిస్ అండ్ క్లోజ్డ్ పారాంథసిస్ ఉంటుంది, అప్పుడే అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ప్రింట్ లోవర్. సో అవుట్పుట్ చూడండి ఒకసారి.
మనం ఇక్కడ ఏ అండ్ ఏ అనేది క్యాపిటల్ ఇచ్చాం కానీ ఇక్కడ స్మాల్ వచ్చింది. ఓకే, ఇదనమాట. సో ఇలా మనం లోవర్ కేస్ అప్పర్ కేస్ లెటర్స్ని లోవర్ కేస్ లెటర్స్గా యూజ్ చేయొచ్చు. సో మొత్తం అన్నిటిని కూడా ఇప్పటికి మనకు కావాలంటే క్యాపిటల్లో రాసుకుందాం. ఓకే, సో నేను ఇక్కడ అకాడమీ అన్నది ఫుల్గా క్యాపిటల్లో రాసా. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, చూడండి అయినా కానీ మనకు సేమ్ అవుట్పుట్, మొత్తం అన్ని స్మాల్. ఎందుకు, ఇక్కడ మనం లోవర్లో ఇచ్చాం కాబట్టి. సో ఇప్పుడు అప్పర్ కేస్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏ తప్ప మిగతా అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా. సో నేను ఇక్కడ సేమ్ టెక్స్ట్ లోవర్ ప్లేస్లో సేమ్ కోడ్ సేమ్ అప్పర్ రీప్లేస్ చేస్తున్నాను. ఓకే, అప్పర్. సో ఇక్కడ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో వచ్చినాయి చూడండి. సో అన్నీ కూడా ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో వచ్చినాయి. దీనికి కారణం మనం ఇక్కడ అప్పర్ కేసు యూజ్ చేసాం కాబట్టి, అప్పర్ యూజ్ చేయడం వల్ల ఇది స్మాల్ లెటర్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్గా కన్వర్ట్ అయినాయి. ఓకే, నెక్స్ట్ ఎండ్ స్విచ్ చూద్దాం. సేమ్ టెక్స్ట్ అనిల్ అకాడమీ అని తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఎండ్ స్విచ్ అనేది అలా చేయాలో చూద్దాం. ఓకే, సో సేమ్ మెథడ్ ప్రింట్ మనం టెక్స్ట్లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి టెక్స్ట్ డాట్ మనం ఏ స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేయాలనుకుంటున్నాం, ఎండ్స్ విత్ అనే స్ట్రింగ్ యూజ్ చేయాలనుకుంటున్నాం. ఎండ్స్ విత్ అక్కడ ఏముంది, ఫర్ సపోజ్ అకాడమీ అనేది ఎండ్స్ విత్ స్ట్రింగ్ ఎండ్ అయింది. ఇక్కడ అనిల్ అనేది ఫస్ట్ ఎండ్ అయింది అకాడమీతో. ఓకే, సో నేను అకాడమీ అని ఇస్తున్నా. అకాడమీ అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ట్రూ ఎందుకైంది, నేను యాక్చువల్గా ఎండ్స్ విత్ అకాడమీ అయ్యింది అని నేను చెప్తున్నా. అకాడమీ అయ్యింది కాబట్టి ట్రూ అని ప్రింట్ చేసింది. ఒకవేళ అకాడమిక్ లేదు, సో ఇక్కడ నేను జస్ట్ వై అని తీసేసా. సో ఇక్కడ నేను అకాడమీ అని ఇచ్చా, ఇక్కడ ఓన్లీ అకాడమ్ అని ఇచ్చా. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్. ఓకే, ఇది ఎండ్స్ విత్ని ఇలా యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, లోవర్ ఒకటి డిస్కస్ చేసుకున్నాం, లేటర్ సేమ్ కేసులో అప్పర్ డిస్కస్ చేసుకున్నాం, లేటర్ ఇప్పుడు ఎండ్స్ విత్ కదా, ఎండ్స్ విత్. ఓకే, నెక్స్ట్ స్టార్ట్స్ విత్ ఎలాగో చూద్దాం. ఓకే, సేమ్ ఇక్కడ ఎండ్ ప్లేస్లో నేను జస్ట్ స్టార్ట్స్. సో ఈ స్ట్రింగ్ మెథడ్స్కి ఏదైనా ఒకటే సింబల్ అన్నమాట. సో జస్ట్ స్టార్ట్స్ విత్. సో ఇంకా క్లియర్గా చూస్తే చూడండి. సో స్టార్ట్స్ విత్. ఓకే, స్టార్ట్స్ విత్ ప్రింట్ టెక్స్ట్ డాట్ స్టార్ట్స్ విత్ అకాడమీ. యాక్చువల్గా ఇది మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ స్టార్ట్స్ విత్ అకాడమీ అని ఇచ్చా, బట్ ఇక్కడ దేంతో స్టార్ట్ అయింది, అనిల్తో స్టార్ట్ అయింది. సో ఇది మనకు ఫాల్స్ అవుతుంది. యా, చూసారా, ఫాల్స్ అయింది. సో ఒకవేళ నేను ఇక్కడ అనిల్ అని ఇస్తే అప్పుడు సో కేస్ సెన్సిటివ్ మనం ఇక్కడ స్మాల్ లెటర్ యూజ్ చేసాం. సో ఇది క్యాపిటల్ ఉండాలి, ఏ క్యాపిటల్ ఉండి ఎగ్జిక్యూట్ చేస్తే ట్రూ. ఓకే, అనిల్ అకాడమీ టెక్స్ట్ స్టార్ట్స్ విత్ అనిల్. సో స్టార్ట్స్ విత్ అనిల్ అనేది ట్రూ అయింది కాబట్టి, ఐ మీన్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ ట్రూ అని అవుట్పుట్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్స్ విత్ కూడా డిస్కస్ చేసుకున్నాం మనం. సో నెక్స్ట్ రీప్లేస్ అలాగో చూద్దాం. ఓకే, సేమ్ దేనికైనా ఒకటే సింటాక్స్ ప్రింట్. దేన్ని మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నాం, టెక్స్ట్ అనే వేరియబుల్లో రీప్లేస్ చేయాలనుకుంటున్నాం కదా. సో టెక్స్ట్ డాట్ మనం ఏ స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేయాలనుకుంటున్నాం, రీప్లేస్ స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేయాలనుకుంటున్నాం. సో రీప్లేస్. సో మీకు సింటాక్స్ చెప్పినప్పుడు చెప్పారు. సో ఫస్ట్ ఓల్డ్ ఫంక్షన్, లేటర్ న్యూ ఫంక్షన్. సో ఇక్కడ ఓల్డ్ ఫంక్షన్ ఏంటి అంటే దేన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ అకాడమీ అనే దాన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను అకాడమీ అనే దాన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి, సో ఇక్కడ ఫస్ట్ నేను అకాడమీ దీన్ని రీప్లేస్ చేయాలి కాబట్టి దాన్ని రాసుకున్నా. ఓకే, కామా స్పేస్ ఇచ్చి ఆ అకాడమీ ప్లేస్లో కొత్తగా ఏం రీప్లేస్ చేయాలనుకుంటున్నా, టెక్ అనే స్ట్రింగ్ని నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో టెక్ అని ఇచ్చాను నేను ఇక్కడ. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఎక్కడో రాంగ్ చేసాం. సో యాక్చువల్లీ ఇక్కడ మనం ఇది 2 స్ట్రింగ్స్ కింద డిఫైన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక ఎక్స్క్లమేటరీ మార్క్
అండ్ ఇది ఒక స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఇప్పుడు ఈ 2 స్ట్రింగ్స్ అయినాయి. ఇది ఓల్డ్ స్ట్రింగ్, ఇది న్యూ స్ట్రింగ్. ఈ ఓల్డ్ స్ట్రింగ్ ప్లేస్లో ఈ టెక్ అనే న్యూ స్ట్రింగ్ ప్లేస్. సో మన టార్గెట్ కాబట్టి ఈసారి స్ట్రింగ్స్ కింద డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే అనిల్ టెక్. సో మనం ఇన్పుట్ ఏమని ఇచ్చాం, అనిల్ అకాడమీ అని ఇచ్చాం. కానీ ఇక్కడ స్ట్రింగ్ని రీప్లేస్ చేసి టెక్ పెట్టాం కాబట్టి అనిల్ టెక్ అనేది అవుట్పుట్ వచ్చింది మనకి. ఓకే, సో నెక్స్ట్ మనం స్ప్లిట్ ఫంక్షన్ చూద్దాం. ఐ మీన్ స్ప్లిట్ స్ట్రింగ్ మెథడ్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం యూస్ చేస్తాం, రీప్లేస్ కదా. సో రీప్లేస్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ స్ప్లిట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, సో సేమ్ టెక్స్ట్లో అనిల్ అకాడమీ అనే ఒక టెక్స్ట్ తీసుకున్నా. సో ఇది రీప్లేస్ కాబట్టి ఇది అంతా అక్కర్లేదు మనకి. సేమ్ సింటాక్స్ టెక్స్ట్ డాట్ మనం ఏ స్ట్రింగ్ మెథడ్ యూస్ చేయాలనుకుంటున్నాం. నేను స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్ప్లిట్. సో స్ప్లిట్ అనేది యూస్ చేసి పారాంథసిస్ ఓపెన్ చేసి ఫైనల్ బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. ఓకే, ఓకే, ఇక్కడ అవుట్పుట్ చూడండి. ఒక లిస్ట్లో అనిల్ కామా అకాడమీ అంటే ఇక్కడ ఏమైంది, స్ట్రింగ్ అనేది స్ప్లిట్ అయింది. అనిల్ అకాడమీ అనేది ఒక సింగిల్ స్ట్రింగ్. ఓకే, దాన్ని అనిల్ కామా అకాడమీ కింద 2 స్ట్రింగ్స్ కింద స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఇది స్ట్రింగ్ని స్ప్లిట్ చేయడం అంటే. ఓకే, నెక్స్ట్ కౌంట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ గో విత్ కౌంట్. సో సేమ్ కౌంట్. సో యాక్చువల్గా ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది అనుకుంటారు, కానీ కాదు, మనం కౌంట్ చేయాలి. ఏది కౌంట్ చేయాలి, ఎక్కడ వరకు కౌంట్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ సపోజ్ ఒక నెంబర్ ఇద్దాం. లెట్స్ సే 1 అని నెంబర్ ఇచ్చా. ఓకే, అంటే 1 వరకు కౌంట్ చేయమని. సో మళ్ళీ సో మనం ఇక్కడ జస్ట్ 1 అంటే ఇండెక్స్ కౌంట్ చేయట్లేదు. సో మనం స్ట్రింగ్లో ఇవ్వాలి. ఓకే, సో 1 అనే స్ట్రింగ్తో ఇచ్చాను. సో 0. ఓకే, సో ఇక్కడ 0 ఎందుకు వచ్చిందంటే నేను అసలు రాసిన కోడ్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. సో నేను టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అనిల్ అకాడమీ అని ఇచ్చాను. సో ఆ టెక్స్ట్లో కౌంట్ చేయమన్నా, ఏం కౌంట్ చేయమన్నా, 1 అనేది ఎన్నిసార్లు వచ్చిందో కౌంట్ చేయమన్నా. ఇక్కడ ఎక్కడ 1 అనేది రాలా. సో అందుకే 0 అనేది వచ్చింది. సో నేను ఇక్కడ 1 ప్లేస్లో పోనీ లెట్స్ ఏ పెట్టుకుందాం. ఓకే, సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. సో నేను క్యాపిటల్ ఏ ఇచ్చా. క్యాపిటల్ ఏ ఒకసారి వచ్చింది టెక్స్ట్లో ఏ. ఒకవేళ నేను ఈ క్యాపిటల్ ఏ ప్లేస్లో ఏ పెడితే సింగిల్ ఏ 2 టైమ్స్ వచ్చింది. ఓకే, ఇది అనమాట దీని మీనింగ్. సో కౌంట్ అనేది ఇక్కడ మనం దేన్ని, ఏ లెటర్ని కౌంట్ చేయాలనుకుంటున్నాం, ఏ క్యారెక్టర్ని కౌంట్ చేయాలనుకుంటున్నామో మనం ఇక్కడ డిఫైన్ చేస్తే అది ఎన్నిసార్లు వచ్చిందో ఈ కౌంట్ అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఆర్ స్ట్రిప్ అండ్ ఎల్ స్ట్రిప్ గురించి చూద్దాం. సో కౌంట్ ఫంక్షన్ అయింది. సో ఇప్పుడు ఆర్ స్ట్రిప్. ఓకే, సో సేమ్ ప్రింట్ టెక్స్ట్ మనం ఏదైతే రాద్దాం అనుకుంటున్నామో అది ఆర్ స్ట్రిప్. ఆర్ స్ట్రిప్ అంటే ఆర్ అంటే రైట్ సైడ్ కదా, ఆర్ స్ట్రిప్. సో ఆర్ స్ట్రిప్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. ఓకే, నేను ఇక్కడ అనిల్ అకాడమీ ఇది ఒక స్ట్రింగ్. ఓకే, సో ఈ అనిల్ అకాడమీ తర్వాత నేను ఇంత వైట్ స్పేస్ ఇచ్చా. సో చూడండి ఇక్కడ ఇదంతా ఎంటీ స్పేస్, ఇక్కడ ఏమీ లేదు. ఓకే, సో యాక్చువల్గా అయితే స్ట్రింగ్స్లో ఎంటీ స్పేస్ కూడా ఒక స్ట్రింగ్ లా కన్సిడర్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఆర్ స్ట్రిప్ యూజ్ చేసామో దాని అవుట్పుట్ ఏమొస్తుందంటే అనిల్ అకాడమీ. ఎందుకు, యాక్చువల్గా ఈ సైడ్ అంతా ఉన్న స్పేస్ని ఎలిమినేట్ చేస్తుంది అన్నమాట ఇది. ఓకే, అలా ఎలిమినేట్ చేయడానికి, ఈ రైట్ సైడ్ ఉన్న స్పేస్ని ఎలిమినేట్ చేయడానికి మనం ఆర్ స్ట్రిప్ అనే ఈ స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేసాం. సో ఇది ఆర్ స్ట్రిప్ కాన్సెప్ట్. సో సేమ్ ఇలాగే ఎల్ స్ట్రిప్ ఎలాగో చూద్దాం. సో ఎల్ స్ట్రిప్. సో ఇక్కడ మనం స్పేస్ అనేది రైట్ సైడ్ ఇచ్చాం కదా. ఓకే, సో ఇక్కడ నేను ఒక లెటర్ పెట్టుకుందాం. సో 1. సో ఇక్కడి నుంచి ఈ చివరున్న 1 వరకు కూడా ఒక స్ట్రింగ్. యాక్చువల్లీ నేను ఏం చేస్తున్నానంటే ఈ అనిల్లో ఏ ముందు ఎంటీ స్పేస్ అనేది ఇచ్చా. సో
ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇదంతా ఎంటీ స్పేస్. ఓకే, ఇప్పుడు నేను ఎల్ స్ట్రిప్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎల్ స్ట్రిప్కి ఆర్ స్ట్రిప్కి జస్ట్ ఒక లెటర్ అయితే ఆడ కాబట్టి నేను ఇక్కడ ఎల్ తీసుకున్నా, ఎల్ స్ట్రిప్ అయింది ఇది. సో ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఎప్పుడైతే మనం ఎల్ స్ట్రిప్ యూజ్ చేసామో ఈ సైడ్ ఉన్న ఎంటీ స్పేస్ అంతా డిలీట్ అయిపోయి ఓన్లీ అనిల్ అకాడమీ మాత్రమే మనకు అవుట్పుట్ కింద వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం రిమూవ్ ప్రిఫిక్స్, ఇప్పుడు మనం ప్రిఫిక్స్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో సేమ్ సింటాక్స్లో టెక్స్ట్ డాట్ నేను ప్రిఫిక్స్ రిమూవ్ చేయాలి కాబట్టి దాని సింటాక్స్ ఏంటి, రిమూవ్ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్. సో మనం ఇప్పుడు ప్రిఫిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లెట్స్ టేక్ ప్రిఫిక్స్. ఓకే, ప్రిఫిక్స్లో ఏముంది మనకి యాక్చువల్గా అనిల్ అకాడమీలో ప్రిఫిక్స్ ఏమవుతుంది, అనిల్ అనేది ప్రిఫిక్స్ అవుతుంది. ఓకే, దాన్ని అనిల్ అనేది ప్రిఫిక్స్ చేసాం. ఓకే, సో లాస్ట్లో ఫైనల్ బ్రాకెట్ క్లోజ్ చేసి సో ఇక్కడ యాక్చువల్లీ మనకి అనిల్ అకాడమీ అనే దాంట్లో అనిల్ అనేది ప్రిఫిక్స్ రిమూవ్ అవ్వలేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఏ అనేది క్యాపిటల్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఏ అనేది క్యాపిటల్ ఉండాలి, అప్పుడు ఇక్కడ కేస్ టు కేస్ మ్యాచ్ అయింది కాబట్టి అనిల్ అండ్ అనిల్. సో ఇక్కడ ప్రిఫిక్స్ రిమూవ్ చేయబోతున్నాం మనం. ఓకే, సో ఇంకోండి ఇక్కడ అవుట్పుట్ చూడండి, అకాడమీ ఏమైంది, ఇక్కడ అనిల్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకు, నేను రిమూవ్ చేసేసాను, రిమూవ్ ప్రిఫిక్స్ అనే స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేసి. ఓకే, నెక్స్ట్ సఫిక్స్ అనేది ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం అప్పుడు. సో సేమ్ రిమూవ్ సఫిక్స్ కాబట్టి సో రిమూవ్ సఫిక్స్ తీసుకుని సఫిక్స్లో ఏముంది, అనిల్ ప్రిఫిక్స్ అయినప్పుడు సఫిక్స్ అనేది అకాడమీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అనిల్. ఓకే, దీనికి రీజన్ ఏంటంటే మనం రిమూవ్ సఫిక్స్ని రిమూవ్ చేయడానికి కోడ్ రాసాం. సో సఫిక్స్ అనేది రిమూవ్ అయిపోయింది. సో అనిల్ అనేది మనకు అవుట్పుట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్ గురించి చూద్దాం ఇప్పుడు. సో సఫిక్స్ అయిపోయింది, ప్రిఫిక్స్ అయిపోయింది, ఇప్పుడు ఇండెక్స్. సో ఇండెక్స్ కూడా సేమ్ టెక్స్ట్ డాట్ ఇండెక్స్. ఓకే, ఈ ఇండెక్స్లో నేను ఫర్ సపోజ్ అకాడమీ అనే దాని ఇండెక్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో లెట్స్ రైట్ అకాడమీ. సో ఇక్కడ మనం బ్రాకెట్ క్లోజ్ చేయాలి. సో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే 5. ఓకే, ఈ 5కి ఈ అకాడమీకి రీజన్ ఏంటో చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో అకాడమీలో కౌంట్ చేద్దాం. ఓకే, 1 2 3 4 5 6 7 లెటర్స్ అని ఉన్నాయి అకాడమీలో మొత్తం. సో ఈ 5 అని రావడానికి రీజన్ ఏంటంటే, సో ఈ అకాడమీ అనేది ఈ అనిల్ అకాడమీ అనేది ఓవరాల్ స్ట్రింగ్. ఓకే, ఆ స్ట్రింగ్లో ఈ అకాడమీ అనేది ఒక సబ్ స్ట్రింగ్. ఈ సబ్ స్ట్రింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, 5 అనే ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అయింది. సో అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సో పైథాన్లో ఇండెక్సెస్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఏ అనేది 0, ఎన్ అనేది 1, ఐ అనేది 2, ఎల్ అనేది 3, ఇక్కడ స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. ఓకే, స్పేస్ అనేది 4, ఏ అనేది 5 అనమాట. సో ఇక్కడ ఏ అనేది 5 వచ్చింది, మీన్స్ ఏంటంటే ఇక్కడ 5 దగ్గర సబ్ స్ట్రింగ్ అనేది స్టార్ట్ అయింది. సో అందుకు మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది 5 వచ్చింది. ఓకే, సో ఇండెక్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక సబ్ స్ట్రింగ్ డిఫైన్ చేసినప్పుడు ఆ సబ్ స్ట్రింగ్ ఎక్కడి నుంచి ఏ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయిందో ఆ ఇండెక్స్ వాల్యూ అనేది డిటర్మైన్ చేస్తుంది అనమాట. ఓకే, అది అందుకు దీని రీజన్ 5 అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ది ఫైండ్ అనే స్ట్రింగ్ ఎలా యూస్ చేస్తారో చూద్దాం. ఓకే, సో దీంట్లో జస్ట్ సింపుల్ 2 కేసెస్ డిఫైన్ చేస్తే సరిపోద్ది. సో ఇది ఫైండ్. సో ఫైండ్ అని పెట్టి రన్ చేద్దాం. సో సేమ్ ఫైండ్ అండ్ ప్రీవియస్గా యూస్ చేసిన ఇండెక్స్ కూడా సేమ్ అవుట్పుట్ ఇచ్చింది. కానీ ఫైండ్కి ఇండెక్స్కి తేడా ఏంటంటే, ఇప్పుడు సబ్స్ట్రింగ్ అనేది ఇండెక్స్ యూస్ చేసినప్పుడు సబ్స్ట్రింగ్ అనేది ఫైండ్ అవ్వలేదు అనుకోండి, అది ఎర్రర్ ఇస్తుంది. కానీ ఫైండ్లో మాత్రం -1 అని ఇస్తుంది అనమాట. సో ఇక్కడ అకాడమీ అని సబ్స్ట్రింగ్ ఉంది కాబట్టి దాని ఇండెక్స్ వాల్యూ ఇచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను టెక్ అని ఇస్తా సబ్స్ట్రింగ్లో. సో టెక్ అనే స్ట్రింగ్ అసలు ఇక్కడ ఎక్కడా లేదు. ఓకే, సో అందుకు మనం రన్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది -1 వస్తుంది. ఓకేనా,
సో ఒకవేళ నేను ఫైండ్ ప్లేస్లో ఇండెక్స్ తీసుకున్నాను అనుకుందాం ఇందాకది. ఓకే, సో ఇక్కడ ఇండెక్స్ తీసుకుందాం ఒకసారి. సో ఈ ఇండెక్స్లో నేను ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎర్రర్ వచ్చింది, సబ్స్ట్రింగ్ నాట్ ఫౌండ్. సో ఈ సబ్స్ట్రింగ్ ఫౌండ్ అవ్వనప్పుడు ఈ ఇండెక్స్లో ఎర్రర్ వస్తుంది. సో దాన్ని రీప్లేస్ చేయడానికి మనం ఫైండ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఫైండ్ అనేది ఎప్పుడైతే సబ్స్ట్రింగ్ని ఫైండ్ చేయలేదో అప్పుడు -1 అనే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో అందుకు ఇండెక్స్ ఫైండ్ రెండు ఒకే దానికి యూజ్ చేసిన, కానీ ఈ ఫైండ్ అనేది కొంచెం అడ్వాన్స్లో -1 అనేది అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి ఎక్కువ ఫైండ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇది స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ని ఎలా డిఫైన్ చేస్తారు, స్ట్రింగ్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ స్ట్రింగ్ మెథడ్స్ థియరిటికల్ కాన్సెప్ట్ ఏంటి, అండ్ ఆల్సో ఆ స్ట్రింగ్ మెథడ్స్ని ప్రాక్టికల్గా సింపుల్గా ఒక కోడ్ ఫార్మాట్లో రాసి ఎలా చేంజ్ చేయగలం అనే సింపుల్ కాన్సెప్ట్ అనమాట ఇది ఈ లెక్చర్లో మనం నేర్చుకున్నది.